జగన్. 11:45 గంటలకు నిర్మల సీతారామంతో భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం. దొడ్డిబట్ల కేశవస్వామి ఆలయంలో దారుణం. మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహాలు, శతకోపంపై కెమికల్ చల్లిన వైనం. గర్భగుడి గ్రిల్స్ మధ్యలో నుంచి రసాయనాలు చల్లారన్న అర్చకుడు. నాకు అవార్డు రాకుండా అడ్డుకున్నారు. ఎంగిలి కూడుకు ఆశపడొద్దు అంటూ మోహన్ బాబు మాస్ వార్నింగ్. ఎంత వయసు వచ్చింది, మీరంతా కమిటీ సభ్యులా ఎందుకు అన్న మోహన్ బాబు. 2024లో బీజేపీకి అధికారం. 335 స్థానాలతో మోదీకి పట్టం. హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సర్వే చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ ఎయిర్లైన్స్ లో జరిగిన దారుణం. గత ఏడాది విమానంలో పలువురి బాలికలను సీక్రెట్ గా రికార్డ్ చేసిన నిందితుడు బాత్రూంలోని సెల్ ఫోన్ ను ఓ బాధితురాలు గుర్తించడంతో బయటపడ్డ దారుణం. ఆ తరువాత అధికారుల దర్యాప్తుతో వెలుగులోకొచ్చిన వరుస ఘటనలు. ఎయిర్లైన్ సంస్థపై బాధితుల కేసు నమోదు. వెంకటపాలెంలో మహిళల పాడి రైతులతో నారా భువనేశ్వరి సమావేశం. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్న వ్యాఖ్య. హెరిటేజ్ సంస్థను అప్పగించే సమయంలో చంద్రబాబు తనను ప్రోత్సహించారని వెల్లడి. మహిళా పాడి రైతుల ప్రశ్నలకు నారా భువనేశ్వరి సమాధానాలు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏపీ సిఐడి. టీడీపీ నేతల భూములకు విలువ లభించేలా ఐఆర్ఆర్ డిజైన్ మార్చారని అభియోగం. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి. చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్ల పేరుతో ఛార్జ్ షీట్. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. హైదర్గూడ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్. క్లబ్ కార్డులతో అసెంబ్లీకి వచ్చిన నేతలను అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. దౌత్య వివాదం వేళ భారత్ మాల్దీవుల మధ్య చర్చలు. మాల్దీవుల కస్టమ్స్ విభాగ కమిషనర్ జనరల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భారత్ హై కమిషనర్. వాణిజ్య, భద్రత, కస్టమ్స్ విభాగ సామర్థ్యత పెంపుపై చర్చ. పలు రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని